అమ్మా, 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 చూడమ్మా, నాన్న బాబాయ్ నా మాట వినట్లేదు. నిజంగా మా సార్ ఏం తప్పు చేయలేదమ్మా. ఆయన్ని నేనే తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా. అమ్మా, తప్పు చేసింది ప్రశాంత్ అమ్మా. తమ్ముడి కోసం తప్పు ఆయన మీద వేసుకొని ఆయన దూరం అయ్యారమ్మా. నేను ఆ రోజు చెప్పాను, ఆవేశం తప్పు చేయిస్తుంది, ఆలోచించమని. కానీ నువ్వు వినలేదు. తప్పేనమ్మా, తప్పేనమ్మా, తప్పే. చాలా పెద్ద తప్పు చేశానమ్మా. ఆయనని అనుమానించి అవమానించానమ్మా. అనరాని మాటలు అన్నానమ్మా. చివరికి ఆయన మీద ఇదిగో ఈ చేతులతో చేయి కూడా చేసుకున్నానమ్మా. చేయి చేసుకున్నానా అమ్మా? నా వల్లే కదా, నా వల్లే కదా ఆయనని పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టింది. నా వల్లే కదమ్మా నాన్న బాబాయ్ ఆయన మీద చేయి కూడా చేసుకుంది. అంత జరిగినా ఆయన నేను బాగుండాలని నా చదువు గురించి ఆట గురించి ఆలోచించారమ్మా. అప్పుడు కూడా నేను ఆయనని తిట్టానమ్మా. అర్థం చేసుకోకపోవడం నీ తప్పే కదరామా. ఇప్పుడు నా తప్పు నాకు తెలిసిందమ్మా. ఇప్పటికైనా సార్ అలాంటి వాడు కాదని చెప్తుంటే నాన్న బాబాయ్ నమ్మడం లేదమ్మా. ఎవరు నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారో అతనితోనే నా పెళ్లి చేయాలని చూస్తున్నారమ్మా. అతనేంటో తెలిసాక కూడా ఇంకా అతన్ని ఎలా పెళ్లి చేసుకోవాలమ్మా? నిజం చెప్పినా నమ్మలేని పరిస్థితిని నువ్వే తీసుకొచ్చావు. అమ్మా, నువ్వే వెళ్ళి నాన్నకి అర్థమయ్యేలా చెప్పు. మా సార్ చాలా మంచివారమ్మా. ఆయన ఏం తప్పు చేయలేదు. నువ్వు వెళ్ళి చెప్పు. నాన్నకు అర్థమయ్యేలా నువ్వు చెప్పు. వెళ్ళు. నీ బాధ నాకు అర్థమవుతోందమ్మా. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఆయన నా మాట వినరు. బిడ్డ జీవితం నాశనం చెయ్యాలని చూశాడన్న కోపం ఆయనది. ఆ వీడియో చూసి మీ సార్ తప్పు చేశాడని అందరిలాగా ఆయన కూడా నమ్ముతున్నారు. మరి ఇప్పుడేం చేయాలమ్మా? ప్రశాంత్ అనేవాడు ఏంటో ఎలా అని తెలిసినప్పుడు కూడా ఆయనని ఎలా పెళ్లి చేసుకోవాలమ్మా? మా సార్ని ఇంకా దుర్మార్గుడుగా చూడటం నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఎలా చెప్తే నాన్న నమ్ముతారు? ఏం చేస్తే ఆయన మంచితనం అందరికీ అర్థమవుతుంది? నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఆ అబ్బాయి ఏ తప్పు చేయకపోయినా వీడియో చూసి అందరూ తప్పు చేశాడు అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏ తప్పు చేయలేదు అనటానికి ఆధారం కావాలి కదమ్మా. ఆధారమా? ఏ ఆధారం దొరుకుతుందమ్మా? ఇలా ఏడుస్తూ కూర్చుంటే దొరకదు. ప్రశాంత్ చెడ్డవాడు అంటానికి ఆధారం సంపాదించు. నీ వల్లే కోచ్ బాధపడ్డాడు కాబట్టి ఇప్పుడిది నీ బాధ్యత కూడా. కరెక్టే కదా అమ్మ చెప్పింది. ఆధారం ఏంటి? ఎలా చూపించాలి? రామలక్ష్మికి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఈ విషయం వాళ్ళ నాన్నకి చెప్పకుండా ఉండదు. నా పరిస్థితి ఏంటి? ఇంకా రామలక్ష్మి నాకు దక్కనట్టేనా? నా పరిస్థితి సరే,
పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తామని అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి రానిస్తారా? వచ్చేసారా? వాళ్ళ ఇంట్లోకి రానిస్తారో లేదా అని చాలా భయపడ్డాను. నీ పుణ్యమా అని చావు మా దగ్గరకొచ్చి ఇలా వెళ్ళిపోయిందిరా. అంటే రామలక్ష్మి వచ్చి వాళ్ళ నాన్నకి నిజం చెప్పిందా? ఒకవేళ చెప్పుంటే ఆయన మిమ్మల్ని రానిచ్చేవాడు కాదే. నువ్వు చేసిన ఘనకార్యం తెలిసాక చెప్పకుండా ఎలా ఉంటుందిరా? చెప్పింది. శౌర్య తప్పేం లేదు, అంతా చేసింది ఆ ప్రశాంతే అని చెప్పింది. ఆ ప్రశాంత్తో పెళ్ళొద్దని కూడా చెప్పేసిందిరా. చెప్పేసిందా? మరి ఎలాగమ్మా? మరి రఘురామ్ గారు ఏమన్నారు? పెళ్లి చేద్దాం అన్నారు. వచ్చే శనివారమే పెళ్లి. ఎవరికి? ఎవరితో? ఇంకెవరికిరా? నీకు ఆ రామలక్ష్మికే. రామలక్ష్మి నిజం చెప్పా కూడా పెళ్ళెందుకు చేస్తాడమ్మా? మిమ్మల్ని చంపి నన్ను చంపడానికి రావాలి కానీ. దరిద్రుడా, నిజం తెలిస్తే చంపుతాడని తెలిసి ఇంకా మమ్మల్ని చంపాడా లేదా అని ఎదురు చూస్తున్నావా? నానా, అమ్మ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుందన్న నమ్మకం నాకుంది. నేను కాదు. సమయానికి ఆయన తమ్ముడు శివరాం దేవుళ్ళ అడ్డుపడి శౌర్యని ప్రేమించింది కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నీ మీద నిందలు వేస్తుందని తనకి తెలిసింది. శివరాం చెప్పాడు కాబట్టి మనం బతికిపోయాం. ఇన్ని రోజులు రామలక్ష్మి శౌర్యని ప్రేమించిన విషయం రఘురామ్ గారికి తెలియదంట. అదే మమ్మల్ని నిన్ను ఇప్పుడు కాపాడింది. అమ్మయ్య, మొత్తానికి ప్రమాదం అయితే తప్పింది కదా? తప్పిందిరా. రేపు శనివారమే గుళ్ళో పెళ్లి. గుళ్ళోనా? గుళ్ళో పెళ్ళేంటి? ఫంక్షన్ హాల్లో కదా పెళ్లి చేయాలి. ఇంత జరిగాక అందర్నీ పిలిస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని గుళ్ళోనే పెళ్లి చేద్దామన్నారు అన్నయ్య గారు. రామలక్ష్మి వచ్చి తప్పంతా నీదే అని చెప్పగానే పై ప్రాణం పైనే పోయింది. అయినా రామలక్ష్మికి ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారా? ఎందుకు చెప్పారు? ఎవరో కాదు, వీడే చెప్పాడు. వీడా? వీడా? రామలక్ష్మి అక్కడ ఉందని నాకేం తెలుసు? ఇక్కడే ఉంది అని నీకెన్నిసార్లు చెప్పానురా? నా మాట విన్నావా? ఏదో గొప్ప పని చేసినట్టు అంతా చెప్పేశావు. ఓహోహో, ఇది కూడా నీ ఘనకార్యమేనా? అంటే రామలక్ష్మి అక్కడ ఉంటుందని నాకు తెలియదు కదా నాన్న. నేనున్నాను చెప్పొద్దని చెబుతుందా ఏంట్రా? నానా, కొట్టాలా చంపాలా? జరిగిందేదో జరిగిపోయిందని నోరు మూసుకుని ఊరుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఇలాగే వాగితే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇక నుంచైనా నీ నోటిని కొంచెం అదుపులో పెట్టుకో, లేదంటే ఆ పెళ్లి ఆగిపోతుంది. పెళ్ళ? అవునరా. ఇక ఆలస్యం చేయటం మంచిది కాదని వచ్చే శనివారమే పెళ్లి ఖాయం చేశారు రఘురామన్నయ్య గారు. శౌర్య, చివరికి పెళ్లి రోజు కూడా నిర్ణయించేశారు. ఇప్పుడు రామలక్ష్మికి నీకు ఏమీ తెలీదు. నువ్వే తప్పు చేయలేదని తెలిసింది కాబట్టి నువ్వు కనిపించావంటే వీడిని పెళ్లి చేసుకుంటుందన్న నమ్మకం నాకు లేదురా. అందుకే ఈ పెళ్ళయ్యే వరకు నువ్వు రామలక్ష్మికి కనిపించుకో. ఎట్టి పరిస్థితుల్లో తనకెదురు పడకరా. మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం ఇది. పెద్ద కొడుకు లేకుండా చిన్న కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? పెళ్లి కోసం వాడు చెయ్యని తప్పుని మీదేసుకున్నాడండి. ఇప్పుడు వీడే తప్పు చేయలేదని తెలిసాక మండపంలో కళ్ళ ముందు శౌర్య కనిపిస్తూ ఉంటే రామలక్ష్మి ప్రశాంత్ని పెళ్లి చేసుకుంటుందా? కనీసం కాసేపైనా పెళ్లి పీటల మీద కూర్చుంటుందా? చెప్పండి. నాన్న శౌర్య, తల్లిగా నేనెప్పుడూ నిన్ను ఏమీ అడగలేదు. నా కోసం ఈ ఒక్క సాయం చేస్తావా?
ఏంటి ఒకటి కావాలనుకొని కాలేకపోయిన ఇద్దరు షికార్లు తిరిగొస్తున్నారా? ఊరంతా తిరిగి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారుగా. ఇంట్లో భార్య గురించి పట్టించుకునే తిరుగుండదు గాని నిన్ను వెంటేసుకుని తిరగమంటే ఊరంతా ఏంటి ప్రపంచం అంతా తిరిగొస్తాడు, అంతేనా? అలా అంటానని అనుకున్నావు కదా? అనను. ఎందుకంటాను? ఇప్పుడు నువ్వు శ్రీనుబావతో బయటకు వెళ్ళావు అంటే నా కోసమే అని నాకు తెలుసు కదా. మా ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నీకప్పు చెప్పినప్పుడు అది తీర్చాలి కదా. జరగకపోతే ఏమవుతుందో నీకు తెలుసు కాబట్టి నువ్వు అదే పని మీద ఉంటావని నాకు తెలుసు. ఇంతకీ మాట్లాడావా? నిన్నే అడిగేది, మాట్లాడావా లేదా? ఏమన్నాడు? సరే అన్నాడా? నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వెలాగో చెప్తావు, అది నాకు తెలుసు. బావేమన్నాడో అది చెప్పు. ఒప్పుకున్నట్టే. తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఒప్పిస్తావన్న నమ్మకం నాకుంది. ఈ ఐడియా నాకు ముందే వచ్చుంటే ఎంత బాగుండేది. టైం బ్యాడ్. లేదంటే ఈ పార్టీకి ఇద్దరం కలిసిపోయి ఆనందంగా ఉండేవాళ్ళం. సర్లే, ఒప్పించావు కదా, అది చాలు. అయ్యో, శ్రీను బావ నా సొంతం అవుతున్నాడంటే ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నాను. థ్యాంక్ యూ ఆద్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడైనా నాకు మా నాన్నని చూపించు చారు. చూపిస్తాను. ముందు ఈ ఆనందాన్ని నన్ను ఎంజాయ్ చేయనివ్వు, సరేనా? ఇన్ని రోజులు నా వైపు చూడని శ్రీను బావ ఈ రోజు నాతోనే ఉంటాడన్న ఆలోచనే నాకు గాల్లో తేలిపోతున్నట్టుంది. థ్యాంక్ యూ ఆద్య, థ్యాంక్ యూ. ఈరోజే మా ఇద్దరి శోభనానికి ఏర్పాట్లు చేయమని చెప్పాలి. కాదు 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 కాదు, నేనే అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను. ఆద్య, ఏమైంది రామా? నువ్వు చెప్పిందే నిజమైంది ఆద్య. శౌర్య సార్ గురించి నువ్వెంత చెప్పినా నేను వినలేదు. ప్రాణంగా ప్రేమించిన సార్ని అనుమానించాను, అవమానించాను. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు అని నాకు ఈ రోజే తెలిసింది ఆద్య. అవునా? గుడిలో పానకంలో మత్తుమందు కలిపింది, నా జీవితం నాశనం చేయాలని చూసింది శౌర్య సార్ కాదు, ఆ ప్రశాంత్. నింద తను చేసి ఆయనని దోషిని చేశాడు. నిజమా? మరి సార్ ఎందుకు అలా చెప్పారు? తమ్ముడి మీద ఉన్న ప్రేమతో. తన అమ్మ నాన్న బాధపడకూడదని ఈయన పెద్ద త్యాగమూర్తిలాగా నింద ఆయన మీద వేసుకున్నారు ఆద్య. మరి నిజమేంటనేది తెలిసాక కూడా ఇంకా ఏడుస్తూ కూర్చున్నావేంటి? వెళ్ళి పెదనాన్నకు చెప్పకుండా. చెప్పాను ఆద్య. నాన్న బాబాయ్ ఇద్దరూ నమ్మడం లేదు. సార్ మీద ఉన్న ప్రేమని చంపుకోలేక నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారు. నేను నిజం చెప్పే లోపు రేపు శనివారం
ఆ ప్రశాంత్తో నా పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించేశారు. మరి మరి ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావటం లేదు. చెయ్యని తప్పుకి శౌర్య సార్ని అందరికంటే నేనే ఎక్కువ బాధ పెట్టాను. చివరికి చావాలనుకుంటే కూడా దూరంగా వెళ్ళి చావమని ఆయన చావుని కూడా నేనే కోరుకున్నాను. రామా, జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టారు అంటున్నావు కదా. నా ప్రేమ గెలుస్తుందో ఓడిపోతుందో నాకు తెలియదు, కానీ నా వల్ల ఆయనకు వచ్చిన చెడ్డ పేరు పోవాలి. తిరిగి ఎప్పట్లా ఆయనని అందరూ గౌరవించేలా చేయాలి. పెద్దమ్మా, ఆ ప్రశాంత్ ఎలాంటి వాడో తెలుసా? తెలుసు, రామ చెప్పింది. మరి పెద్దనాన్న రామ మాటలు నమ్మకపోతే ఎలా? నమ్మే పరిస్థితి లేదు. ఆ ప్రశాంత్ ఆయన దగ్గర మంచివాడు అన్న నమ్మకం సంపాదించాడు. అతను ఎలాంటి వాడు అని తెలిసి అతనితో రామ పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? మాటలతో చెప్తే నమ్మరని అర్థమైపోయింది కదా. ఎలాగైనా ఆ అబ్బాయి తప్పు చేశాడన్నా చిన్న ఆధారం సంపాదించగలిగితే అప్పుడు మనం ఏం చెయ్యాల్సిన అవసరం లేదు. రామ జీవితం నాశనం చెయ్యాలని చూసింది చాలక ఒక అమాయకుణ్ణి చెడ్డవాడని నమ్మించినందుకు ఆ ప్రశాంత్కి ఎలాంటి శిక్ష వేయాలో ఆయనే చూసుకుంటారు. ఆధారం లేకుండా ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ ఆధారం నేను సంపాదిస్తాను. ఆ ప్రశాంత్ నిజస్వరూపం నాన్నకి, బాబాయ్కి, అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. చారు, ఏంటి ఈ అవతారం? బొట్టు తెలుపు, గాజులు తెలుపు, ఈ మల్లెపూలేంటి? చివరికి మెళ్ళో ఆ నగలు కూడా తెలుపేంటి? తెలుపు శుభసూచకం కదా, అందుకే అంతా తెలుపుమయం చేశా. ఆ నెత్తికి కూడా తెల్ల రంగు వేయకపోయావా? దాన్నెందుకు వదిలిపెట్టావు? చూసింది చాలు, ఏంటిదంతా? ఈరోజు బావకి నాకు శోభను. ఏంటి, వాడు మొహం కూడా చూడకుండా తిరుగుతుంటే శోభనానికి ఏర్పాట్లు చేశావా? నా తల్లే. బావకు కూడా ఇప్పుడు నేనంటే ఇష్టమే, అందుకే ఇవన్నీ ఏర్పాటు చేశాను. ఏంటేంటి, సీనుకి నువ్వంటే ఇష్టమా? అదెప్పటి నుంచి?